వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అమ్మ అనే పదంలో ఆత్మీయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, చల్లదనం, తీయదనం, కమ్మదనం, ఇంకా చెప్పాలంటే ఎన్నెన్నో. అందుకే 2 దశాబ్దాల క్రితం ఒక సినీ కవి అన్నాడు, దేవుడు లేడనే మనిషి ఉన్నాడు కానీ అమ్మే లేదని వాడు అసలే లేడు అని. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటేనని. అమ్మ అనే మాటలోని కమ్మదనానికి స్త్రీమూర్తి నోచుకుంది. ఆమె గర్భం ధరించింది మొదలు 10 నెలలు తన రక్తమాంసాలు పంచి మనకు జన్మనిస్తుంది. పసిగుడ్డుగా ఈ బాహ్య ప్రపంచంలో అడిగిన నాటి నుండి అమ్మే బాధ్యత నిర్వహిస్తుంది, తన్మయత్వం పొందుతుంది. అందుకే ఆ స్త్రీమూర్తిని, జన్మనిచ్చిన ఆ మాతృమూర్తిని ఈ భూప్రపంచం మీద జీవించినంతకాలం ఏ బిడ్డ మరిచిపోకూడదు. అందుకే తెనాలి కొత్తపేటకు చెందిన స్వర్గీయ డాక్టర్ రాజ్యలక్ష్మి కోడలు శైలజ అనారోగ్యంతో సోమవారం రాత్రి మరణించారు. ఆమెకు కుమారులు లేరు, 3 కుమార్తెలే. మనుషులు పుడుతుంటారు, చనిపోతుంటారు, ఇది సహజం. కానీ మనకు ఒక సంస్కృతి, సాంప్రదాయం ఉంది. సాంప్రదాయం ప్రకారమే మరణించినటువంటి వ్యక్తులకి కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అయితే చనిపోయిన వ్యక్తిని మోయాల్సింది కానీ, వాళ్ళకి తలకొరువు పెట్టాల్సింది కానీ మరి మగపిల్లలు మాత్రమే. అయితే మగపిల్లలు లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మగపిల్లలు లేకపోతే మనం అంటుంటాం, నీకు తలకొరువు పెట్టేవాడు కూడా లేకుండా పోయాడని. కానీ ఈరోజు ఆడపిల్లలు ఆ పరిస్థితుల్లో లేరు. ఈనాటి సంస్కృతి సాంప్రదాయాలకి తిలోదకాలు ఇచ్చి అవసరమైతే కూతుర్లే తల్లులకి తలకొరువు పెట్టడానికి సిద్ధమయ్యారు. మన డాక్టర్ రాజ్యలక్ష్మి గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది. పూర్వకాలం నుంచి ఆమె పెద్ద డాక్టర్. ఆమె కోడలు శైలజ గారు ఆమె ఈరోజు మరణించారు. అయితే ఆమెకి వాళ్ళ కూతురు శైలజ గారి కూతురు ఈరోజు తలకొరుకు పెట్టడానికి ఆమె ముందుకు వచ్చింది. తండ్రికి కూడా ఆమె పెట్టింది. అయితే వీళ్ళందరూ వచ్చారు, ఇక్కడ డాక్టర్స్ ప్రముఖులంతా వచ్చి ఉన్నారు. అది ఏ విధంగా జరుగుతుందో, కూతురు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అక్కడ 10 మందిని అడిగి అసలు ఏం జరుగుతుందో చూసొద్దారండి. వెళ్ళిపోయావా అమ్మ, చెల్లిపోయావా, వెళ్ళిపోయావా, నన్ను విడిసిపోయావా, కనుపాపలా నన్ను కాపాడుకున్నావు, నీ చనువాల రుణమెట్ల తీర్చుకోనోయమ్మా, వెళ్ళిపోయావా అమ్మా, చెల్లిపోయావా, వెళ్ళిపోయావా, నన్ను విడిసిపోయావా. జన్మనిచ్చిన తల్లివమ్మ, నీ తెగిపడ్డ పేగునోయమ్మ, నీ చావు చూసిన గంగమ్మ కొంగులో ముఖమెట్టి ఏడ్చెనోయమ్మ, కూడులేనోళ్లకు కుండలో మెతుకువై, కూడులేనోళ్లకు కుండలో మెతుకువై, గుడిసె గుండెల్లోన దీపమైనావు. ఆధ్యాత్మిక చింతన కలిగిన శైలజ పుట్టిన ఊరు అమరావతి రాజధానిలోని మందడం గ్రామం. తెనాలికి చెందిన డాక్టర్ రాజ్యలక్ష్మి కుమారుడు ఆశా డీలక్స్ పార్ట్నర్ డాక్టర్ రామ్మోహన్ రావు. ఆయన మరణించారు. కుమారులు లేని లోటును కుమార్తెలే తీర్చారు. హిందూ సాంప్రదాయం ప్రకారం కుమారులు లేదా వరస అయిన వారే అంత్యక్రియలు నిర్వహించాలి. అయితే శైలజ కుమార్తెలు మాత్రం మా తల్లికి మేమే అంత్యక్రియలు నిర్వహిస్తాం, మా అమ్మ సొంత గ్రామం మందడంలో సాయిబాబా దేవస్థానం నిర్మించారు, అదేవిధంగా రాజధానికి 12 ఎకరాల భూమిని ఇచ్చారు, ఆదర్శ భావాలతో కనిపించిన తల్లి రుణం తీర్చుకుంటాం, ఆ హక్కు తమదే అని పేర్కొన్నారు. మగపిల్లలు లేరనే బాధ అమ్మకు ఉండకూడదని, అందుకే నాన్నకు కూడా అంత్యక్రియలు మేమే చేశాం, నేడు తల్లికి మేమే చేస్తామంటూ అమ్మకు ఇష్టమైన 3వ కూతురు చేతనే అంత్యక్రియలు చేయించినట్లు పెద్ద కుమార్తె సిటీ న్యూస్కు చెప్పారు. సామాన్యంగా మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మగపిల్లలు ఉంటే మగపిల్లలే చితికి నిప్పంటించాల్సిన బాధ్యత. అయితే మీరు ఆడపిల్లలుగా అమ్మకి ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? తర్వాత రెండోది ఏంటంటే, చాలామంది ఆడపిల్లకు పెట్టాలని ఉన్నా వాళ్ళ భర్తలు ఊరుకోరు, వాళ్ళ ఫ్యామిలీస్ ఊరుకోరు. కానీ మీరు అంత ధైర్యంగా ఇదంతా చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఏదైనా అమ్మకి మేము 3 ఆడపిల్లలు అండి. ఏది చేసినా అంతా మేమే చూసుకునేవాళ్ళం, అమ్మని మేమే అన్నీ ఉండేవాళ్ళం. అమ్మ కూడా మా కోసం అంత కష్టపడ్డారు, మా పెళ్ళిళ్ళు చేశారు, అంతా అమ్మే మాకు అందరినీ రిప్లేస్ చేశారండి. అమ్మ మేనమామల్ని కానీ, మా ఫాదర్ని కానీ, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు అన్నీ అయ్యి మాకు అమ్మే ఉన్నారండి. సో అటువంటి అమ్మ ఈరోజు వెళ్ళిపోయారు. కానీ మాకు అన్ని జ్ఞాపకాలు అమ్మ మాకు ఉంచి వెళ్ళారండి. మాకు చాలా తృప్తిగా ఉంది. అమ్మని మేము చూసుకునే విధానం కానీ అంతా మాకు తృప్తినిచ్చింది.
ఇక మేమే ముగ్గురం ఆడపిల్లలం కాబట్టి, అమ్మకు పుట్టిన వాళ్ళమే కాబట్టి మేమే అన్నీ చేయాలనుకున్నామండి అమ్మకి. సో ఆ రకంగా అమ్మని మేము ఈరోజు సాగనంపాము. కానీ అమ్మ కూడా తృప్తిగా వెళ్ళారండి. చివరి క్షణాల్లో కూడా మేము ముగ్గురం పక్కనే ఉన్నాం. చాలా బాధపడ్డారు లాస్ట్ 2 days. ఇక బట్ పీస్ఫుల్గా వెళ్ళారండి అమ్మ ఇక లేరని అనుకుంటుంటే చాలా బాధగా ఉంది. బట్ మాకు అమ్మ వెళ్తూ బిగ్ రెస్పాన్సిబిలిటీ మాకు ఇచ్చెళ్ళారండి. అది బాబా గుడి. సో దాన్ని మేము అమ్మ పేరు నిలబెట్టగలుగుతామని మేము అనుకుంటున్నాం. మా ముగ్గురు సిస్టర్స్ ఒకే మాట మీద ఉంటామండి ఎప్పుడు. అది మేము అమ్మ మాట నిలబెట్టాలని నేను మా సిస్టర్స్ ముగ్గురం కోరుకుంటున్నామండి. వెళ్ళిపోయావా అమ్మ, చెల్లిపోయావా, వెళ్ళిపోయావా, నన్ను విడిసిపోయావా, కనుపాపలా నన్ను కాపాడుకున్నావు, నీ చనువాల రుణమెట్ల తీర్చుకోనోయమ్మా, వెళ్ళిపోయావా అమ్మా, చెల్లిపోయావా, వెళ్ళిపోయావా, నన్ను విడిసిపోయావా. జన్మనిచ్చిన తల్లివమ్మ, నీ తెగిపడ్డ పేగునోయమ్మ, నీ చావు చూసిన గంగమ్మ, కొంగులో ముఖమెట్టి ఏడ్చెనోయమ్మ, కూడులేనోళ్లకు కుండలో మెతుకువై, కూడులేనోళ్లకు కుండలో మెతుకువై, గుడిసె గుండెల్లోన దీపమైనావు. ఆస్తి ఇవ్వలేదని తల్లిదండ్రులు అంత్యక్రియలు చేయని కుమారులున్న ఈ సమాజంలో కొడుకులైనా కుమార్తెలైనా మేమే. మా అమ్మా నాన్నలు రుణం తీర్చుకుంటామని చెప్పే కూతుళ్లు ఉండడం ఆ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమే. మరి ఆడపిల్లలు చితికి నిప్పంటించకూడదని భర్త తరపు బంధువులు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం నిజంగా ఇంకా ఈ దేశంలో కాస్తో కూస్తో మానవత్వం, మానవతా విలువలు ఉన్నాయనడానికి నిదర్శనం. అమ్మ అన్నది ఒక కమ్మని మాట. అమ్మ లేనిదే ఈ ప్రపంచంలో జీవరాశే లేదు. అలాంటి అమ్మ చనిపోతే మరి ఆ బిడ్డల యొక్క ఆ బాధ వర్ణనాతీతం. కనింది, పెంచింది, వాళ్ళ మలమూత్రాలన్నీ ఒంటి మీద పోసుకుంటూ వాళ్ళని పెద్దాళ్ళని చేసి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసింది, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు వాళ్ళ పిల్లలతోటి ఆనందంగా గడుపుతారు. అలాంటి తల్లి మరణం ఆ కుటుంబానికి తీరని శోకం. అలాంటి సందర్భంలో కుమారులుంటే తనకి ఆ తొలకరువు పెట్టేవాళ్ళేమో అని బాధపడే రోజులు పోయి, ఈ రోజున ఉన్నటువంటి ముగ్గురు కూతుర్లు వాళ్ళే స్వయంగా వచ్చి ఒకవైపు తండ్రికి పెట్టారు, మళ్ళీ అదేవిధంగా ఈరోజు తల్లికి ఆ చితికొరువు పెట్టారు. మరి నిజంగా ఆ తల్లి చేసుకునే పుణ్యం. ఎందుకంటే ఆమె కూడా ఒక ఆధ్యాత్మిక ప్రవచనాలు కలిగినటువంటి మనిషి. ఆమె సాయిబాబా దేవాలయం కట్టించింది మందడంలో. అదేవిధంగా ఈరోజు రాజధానికి మనకు తెలుసు, రాజధాని భూసేకరణ జరుగుతుంది. అలాంటి రాజధాని కోసం 12 ఎకరాల భూమిని ఇచ్చింది. అలాంటి గొప్ప ఆధ్యాత్మిక భావాలు కలిగి ఆ విధంగా సహాయ సహకారాలు అందించేటువంటి భావాలు కలిగినటువంటి శైలజ గారి మరణం నిజంగా వాళ్ళ కుటుంబానికి తీర శోకమైనప్పటికీ మరి కుమార్తెలే ఆ చితికి మంట పెట్టడం, చితిని కర్మకాండాలు జరిపించడం అనేది నిజంగా ఆమె చేసుకునే పుణ్యమే అని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ చెప్పుకుంటారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రఘురామయ్య, సిటీ న్యూస్. ఇప్పుడు ఒక చిన్న విరామం.